ఈ సువార్త ఉజ్జీవ సభలకు మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, స్థానిక సంఘ కాపర్లు, జోసెఫ్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి నేను ఇక్కడ రావడానికి ఇద్దరు సేవకులు కారణం. ఒకటి దైవజనులు పాస్టర్ శ్రీకాంత్ గారు, మరి మాకు పరిచయస్తులు. అలాగే ప్రాముఖ్యంగా నా స్నేహితులు దైవజనులు సునీల్ పాస్టర్ గారు, కీబోర్డు వాయిస్తూ ఆరాధన నడిపించినటువంటి ఆయన కీబోర్డు వాయిస్తున్నారు కదా అని చిన్నచూపు చూడకండి. భారతదేశంలో ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో దేవుని చేతులు బలంగా వాడబడుతున్న దైవజనులు. దేవుని స్తోత్రం చేద్దాం. ఆయన చర్చిలో ఉన్నటువంటి ఆ కీబోర్డ్ ఎక్కడ తీసుకెళ్ళరు. ఆయన శ్రీకాంత్ గారితో ఆయనకున్నటువంటి ఆ ప్రేమ, అనురాగాన్ని బట్టి మరి ఈ స్థలానికి అంత బరువైంది, అంత ఖరీదైంది తీసుకురావడానికి దేవుడు కృప చూపించారు. ఎంత చక్కగా పాటలు, ఆరాధనలు జరిగించిన దేవునికి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక గ్రామ పంచాయతీ మరి ప్రెసిడెంట్ గారికి, నంబర్లకి, గ్రామ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు ఈ గ్రామ పెద్దలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చేద్దాం. సచివాలయం స్టాఫ్ అయినటువంటి అధికారులు అయినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. వచ్చినటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో దీవెనలు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. మరి ఒక కార్యక్రమం జయప్రదంగా జరగాలనంటే ప్రాముఖ్యమైన వారు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాదండి. మేము ప్రాముఖ్యమైన వాళ్ళు కాదు. కొద్దిమంది ఎందుకు కూర్చుంటాం అనంటే, ప్రాముఖ్యమైన వారు ఎవరు అనంటే కిందనున్న మీరు అందరూ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి మీ పని పాటలు, మీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమె చెప్తాం. అందరూ ఇక్కడ ఉండండి. దేవుడు మీ వ్యాపారాలను దీవించును గాక. దేవుడు మీ పంట పొలాలను దీవించును గాక. దేవుడు మీ పశువు మందలను, దుక్కుటెద్దులను దీవించును గాక. దేవుడు మీ ఇంటిని, మీ కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా మార్కు సువార్త, భక్తుడైనటువంటి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరిచి చూడాలి. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ సెల్ ఫోన్ని సైలెంట్లో పెట్టేయాలి. మధ్యలో రింగ్ టోన్లు వినబడకూడదు. మధ్యలో లేచి సెల్ పట్టుకొని వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఓకే, 17వ వచనం నుండి ఉన్న వాక్య భాగం నేను చదువుతాను, జాగ్రత్త వినండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరెవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినది అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లన్నను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యము గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చదువుకున్న వాక్య భాగం కొరకు. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో, ఈ సంధ్య వేళలో ప్రభువా, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి, స్థానిక సంఘ కాపులను ప్రేరేపించి, అనేక మంది దైవజనులను ప్రేరేపించి,
నాయన ఈ కూటమిని ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలను ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క స్వరాన్ని వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో మీ ఆత్మకార్యము జరిగించమని, నిలబడిన నీ దాసుని నన్ను మీ స్వాధీనంలోకి తీసుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎక్కువ సందడి ఎవరు చేస్తారంటే చిన్నపిల్లలే చేస్తారు. వెనకాతల సందడి స్టార్ట్ అయిపోయింది. మరి లైట్లు, పాటలు, మ్యూజిక్ ఇవన్నీ నిలబడితే చిన్నపిల్లల యొక్క ఉత్సాహం మరి ఇంకా ఎంత అంత ఉండదు. వాళ్ళు ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎవరు ఆపలేకపోతున్నారు వెనకాతల. దేవునికి స్తోత్రం. ఓకే, మన పని మనం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ జరిగిన సంఘటన మార్కు భక్తుడు వ్రాసాడు పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా. యేసునాథుడు ఒక రోజున ఆయన మార్గములో ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఒక ధనవంతుడు, ఒక యవనస్తుడు, ఒక అధికారి అయినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని చూసి తన యొక్క వాహనము దిగి తనకున్నటువంటి హోదాను మర్చిపోయి సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆ రోడ్డు మీదే యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని నమస్కరించి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అనేటటువంటి ప్రశ్న యేసు ప్రభువుని అడిగినట్లుగా దేవుడి వాక్యంలో మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, యేసు ప్రభు వారు యవనస్తుని ప్రేమించి, నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించద్దు, దొంగిలించవద్దు, తల్లిదండ్రులు సన్మానించాలన్నప్పుడు, అయ్యా నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ చేస్తున్నానని యేసు ప్రభు వారికి సమాధానం ఇచ్చినప్పుడు యేసయ్య అతను ప్రేమించి అన్నారు, నువ్వు అన్నీ చేస్తున్నావు మంచిదే, నీకు ఒకటే తక్కువగా ఉంది. అదేంటంటే నీ ఆస్తిని అమ్మి పేదవారికి ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడిస్తే నేను వెళ్ళే స్థలానికి నువ్వు రాగలుగుతావు అని యేసు ప్రభు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అతను బాగా ధనవంతుడు, కోటీశ్వరుడు, కోట్లకు పడగెత్తినటువంటి వాడు, ఒక మంచి అధికారి, హోదాలో ఉన్నాడు. డబ్బులు పేదలకు ఇచ్చేసి యేసు ప్రభు వెనకాల తిరిగితే నాకేం ఉపయోగం అనుకుని, ఇది ఆ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ సమాధానం అతనికి నచ్చక ముఖము చిన్నబుచ్చుకొని యేసు ప్రభుని విడిచి తన త్రోవలో అతను వెళ్ళిపోయాడు. జరిగినటువంటి సంఘటన అది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిన సంఘటన ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎంతమంది వినాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సామాన్యమైన వ్యక్తి కాదంటండి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి. యవనస్తుడు, బలవంతుడు, రెండోది ధనవంతుడు, అధికారి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, 3 సువార్తల్లో కూడా ఈ సందర్భాన్ని ప్రస్తావించడం జరిగింది. 3 చోట్ల అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్, అతను ఉన్నటువంటి స్థితిగతులు రాశారు భక్తులు. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యవనస్తుడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, ఒక అధికారి అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే తన స్థితిని విడిచి యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాలేకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయండి. మా కులము, లేదంటే మా ధనము, మా హోదా, మా పరిస్థితి. ఆ యేసు ప్రభు వారు అంటే అది వాళ్ళకి దేవుడు, మాకు కాదు. మాకు కాదు యేసు ప్రభు, వాళ్ళకి అనేటటువంటి అనేక రకాల అభిప్రాయాలు. నేనైనా ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి? నేను ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోవాలి? యేసు ప్రభుని నమ్మడం వల్ల నాకేం ఉపయోగం? నాకు అన్నీ ఉన్నాయి కదా, అంతా బాగానే ఉంది కదా, అంతా శుభ్రంగా ఉంది కదా, అంతా జరుగుతుంది కదా అని కొంతమంది మనుషులు ఈ లోకంలో వారికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, నాకు ఏ లోటు లేదు, నాకు యేసు ప్రభు అవసరం లేదని చాలా మంది యేసునాథునికి దూరంగా బ్రతుకుతున్నారు. అయితే ఈ యవనస్తులు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, యేసు ప్రభు వారిని చూడగానే పరుగులు ఎత్తుకొని వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగానే మనం ఎలా రావాలనంటే, పక్కింటి కూడా వస్తే వెళ్దాం. కొంతమంది కొన్ని లెక్కలు ఉంటాయి. వాళ్ళు కదిలితేనే కానీ వీళ్ళు కదలరు, వాళ్ళు వెళ్తేనే కానీ వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు వస్తేనే కానీ వీళ్ళు రారు. వాళ్ళు వెళ్ళిపోయిన అరగంట తర్వాత వస్తారు కొంతమంది. కొన్ని లెక్కలు పెట్టుకుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా,
దేవుడి దగ్గర మన లెక్కలు సాకులు ఇవేం చెప్పకూడదు. కానీ భక్తి అన్నది ఎలా చేయాలంటే నీ మట్టుకు నీవు దేవుని కొరకు పరుగులెత్తే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. మీ అమ్మగారు వచ్చినా, నాన్నగారు వచ్చినా రాకపోయినా, మీ అక్క వచ్చినా, మీ చెల్లి వచ్చినా రాకపోయినా, నీ పక్కింటి వాళ్ళు వచ్చినా రాకపోయినా, పొరుగింటి వాళ్ళు వచ్చినా రాకపోయినా, యేసు ప్రభు నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే అందరికన్నా ముందుగా పరుగులెత్తుకొని వచ్చేస్తావు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు మైపడతాం. హల్లెలూయా. ఈ యవ్వనస్తుడు యేసు నాథుని దగ్గరికి ఎలా వచ్చాడనంటే పరుగెత్తుకొని వచ్చాడటండి. పరుగున వచ్చాడు. అది రోడ్డు అని కూడా చూడలేదు. ధనవంతులకు ఉన్నటువంటి గొప్ప బాధ ఏంటో తెలుసండి. నేను ధనవంతులతో తిరిగాను. అంత ధనవంతులు కాకపోయినా దైవజనులు ఎందాక గొప్ప సేవకుడు అన్నారు. నేను గొప్ప సేవకులు కాదు కానీ గొప్ప దేవునికి సేవకుడిని. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. గొప్ప దేవునికి సేవకులు మేము అందరం. నాకున్న గొప్పతనం ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువుని బట్టే. దేవునికి స్తోత్రం. అయితే ధనవంతులు ఎలా ఉంటారంటే కారు వేసుకుని బాగానే బయలుదేరుతారు, వెళ్తారు. ఆ కారుకి ప్యాచ్ అయింది అనుకోండి, డిక్కీ తీస్తారు. డిక్కీలో స్టెప్నీ అనే ఒకటి ఎక్స్ట్రా టైర్ ఉంటుంది. అది కూడా ప్యాచ్ అయిపోయింది అనుకోండి, అది కూడా పాడైపోయింది అనుకోండి, ఏం చేస్తారంటే కారుని సైడ్కి తీసి ఆపేసి వాల్వోనో ఏదో కారుని ఇంకోటి మాట్లాడుకోను, ఆటో మాట్లాడుకోను, మెకానిక్ వచ్చిన తర్వాత ఆ మెకానిక్ ఆ తాళం ఇచ్చి దాన్ని బాగు చేసి మీ సెట్లో పెట్టండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ అడుగు తీసి నడ్డానికి కూడా ఇష్టపడరు. కారు రేంజ్ ఉన్న వాళ్ళు, ఒక మంచి బంగ్లాలో ఉన్న వాళ్ళు, ఒక మంచి స్టేటస్లో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి రావడానికి, రోడ్డు మీద కూర్చోడానికి, రోడ్డు మీద మోకరించడానికి ఇష్టపడరు. ఈ రోజున నేను ప్రభువుని స్తుతిస్తున్న విషయాల్లో ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఎంతో మంది అధికారులు వారికి ఉన్నతమైన పదవులు స్థితిలో ఉన్న నడి రోడ్డు మీద ప్రార్థన అంటే శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్న అధికారులు ఎంతో మంది కుటుంబాలతో వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. రారండి చాలా మంది చర్చికి వెళ్ళేటప్పుడు ఏం వెతుకుతారు అని అంటే ఏసీ ఉందో లేదో చూసుకుంటారు. నేను అంటాను, నువ్వు ఏదైనా చర్చికి వెళ్తే ఏసీ ఉందో లేదో చూసుకోవద్దు, ఆ చర్చిలో ఏసై ఉన్నాడో లేదో చూసుకోవాలి మొదట. దేవునికి స్తోత్రం చెబుతా. ఏసై లేకుండా చర్చిలో ఎన్ని ఏసీలు ఉన్నా వేస్టే. చల్లగాలైతే తగులుతుంది కానీ నీ పొగ, నీ కాక, నీ కష్టం, నీ బాధ ఎప్పటికీ తీరదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుడు ధనవంతుడైనప్పటికీ, అధికారి అయినప్పటికీ తన స్థితిని మరిచి పక్కన పెట్టి యేసు నాథుని చూడగానే నడి రోడ్డు మీద మోకరించి నమస్కరించి అంటున్నాడు, సద్బోధకుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను ఎరుగుదును, నా చిన్నతనంలో యేసు ప్రభు ఇలా కోటాలు పెడితే ఆ క్రైస్తవులు కాని వారు కూడా వెంటనే వారి పనులన్నీ ముగించుకొని ఆ కూటంలో కూర్చొని యేసు ప్రభు సినిమాలు వేస్తే చూసి వచ్చిన దైవజనులతో ప్రార్థనలు చేయించుకొని వారి ఇంట్లో ఎవరికైనా బాగోపోతే, ఇంట్లో ఏదైనా కష్టం ఉంటే, ఏదైనా సమస్య ఉంటే ఆ పాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి, అయ్యా మా ఇంట్లో మా ఆయనకి బాగోలేదు, మా పిల్లలకు బాగోలేదు, ఇది మా పరిస్థితి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి వారి కష్టాలు దైవజనులతో చెప్పుకోవడానికి వాళ్ళ ఇంటికి పిలిపించుకున్న వారిని ఎంతో మంది నేను ఎరుగుదును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యవ్వనస్తుడు ధనవంతుడు అధికారి అయినప్పటికీ కూడా యేసునాథుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే అతనికి ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, నిత్య జీవం అన్నది ఒకటి ఉంది, అందులోకి ఎవరు వెళ్తారు, నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? మనందరికీ తెలుసు, ప్రపంచంలో 750 కోట్ల మంది జనాభా ఉన్నారంట ఇంచుమించు. మనకు ముందు కొన్ని వందల వేల తరాలు జరిగే చాలా మంది పుట్టారు, చనిపోయారు. భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలలో, అన్ని జాతులలో, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తి చేస్తూనే ఉన్నారు. ప్రతి వ్యక్తి భక్తి చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, భక్తి చేసే వ్యక్తికి ముఖ్యమైన ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద కన్ను మూస్తే మోక్షాన్ని చేరుకోవాలి. అంతేనా కదా చెప్పండి? ఎందుకు భక్తి చేస్తారు? మోక్షం చేరాలి, పరమాత్ముని చేరుకోవాలి, ఆ నిత్య జీవంలోనికి వెళ్ళాలని ఆశ. అయితే ఈ యవనస్తుడు కూడా అడుగుతున్నాడు యేసు ప్రభుని. ఎందుకు యేసు ప్రభుని అడుగుతున్నాడంటే యేసునాథుని గురించి ఆ వ్యక్తి విన్నాడంటండి. దేవునికి స్తోత్రం.
పరలోక రాజ్య విషయాలు తెలియజేయడానికి, నిత్య జీవమును గూర్చి బయలుపరచడానికి, ఇదిగో యుగ యుగాలు జీవించే ఆ లోకమును గూర్చి ఎవరు అడిగినా చెప్పలేరు. కానీ ఆ పరలోకము నుండి దిగి వచ్చిన ఆ యేసునాథుడే అక్కడికి వెళ్ళడానికి మార్గము గనుక, ఆయన చెప్తేనే నేను వెళ్ళగలుగుతాను కనుక నేను ఆయనను మాత్రమే అడుగుతానని చెప్పి ఆ యవ్వనస్తుడు యేసును గూర్చి ఎరిగిన వాడే నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే ఏం చేయాలని అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యవనస్తుడు ఆ ప్రశ్న వేశాడో యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నారు. చూడండి 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, మోసం చేయొద్దు, నీ తల్లిదండ్రులను ఏం చేయాలంటే సన్మానించాలి, వారిని శుభ్రంగా చూసుకోవాలి, వారి వృద్ధాప్యంలో వారిని విడిచిపెట్టకూడదు అని ఆ యవనస్తుడికి చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఒక సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, బోధకుడా, నేను బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భక్తి చేసే వారిలో 2 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒక రకం ప్రజలు ఎవరనంటే, వాళ్ళకి నచ్చినట్టు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. భక్తి చేస్తారు, ఎవరికి నచ్చినట్టు? వాళ్ళకి నచ్చినట్టు. 6 రోజులు కష్టపడి 7వ రోజున నా మందిరానికి రండి అని ఎవరు పిలిచారు? దేవుడే పిలిచారు. కానీ కొంతమంది ఏం చేస్తారనంటే, 2 వారాలు వస్తారు, 2 వారాలు ఆబ్సెంట్, 3 వారాలు వస్తే 6 వారాలు ఆబ్సెంట్. ఏంటి, ఒక నెల దశంభాగం ఇస్తే 3 సంవత్సరాల దాకా ఎవరు, ఒక కోటానికి వస్తే 6 కోటాలకు ఆబ్సెంట్. ఏంటి, ఒక పాట పాడుతారు, 4 మాట్లాడుతారు. ఏంటి, రకరకాల భక్తి. వీళ్ళు కూడా భక్తులే, వీళ్ళు కూడా భక్తులు, మామూలు వాళ్ళు కాదండి, వీళ్ళు కూడా భక్తులే. ఈ భక్తి ఎలాంటి భక్తి అంటే, వీళ్ళకి నచ్చినట్టు, వీళ్ళకి ఏదైతే తోస్తుందో అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకొక రకం భక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరనంటే, నేను చేసే భక్తి దేవుడు మెచ్చుకోవాలి. హల్లెలూయా. నేను చేసే భక్తిని నేను చూసుకొని చెంకలు గుద్దుకొని మురిసిపోవడం కాదు భక్తురాలని. నేను భగవంతునికి భక్తి చేస్తున్నాను కనుక ఆ భక్తి భగవంతునికి నచ్చాలి. అది ఎలా చేస్తే బాగుంటుందని తరచి వెతికి దేవునికి నచ్చే రీతిగా భక్తి చేసే వాళ్ళు గొప్ప వాళ్ళంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని నైతిక విలువలు యేసు ప్రభు వారు చెప్పారు. 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ఆజ్ఞలు మనకు తెలుసు. ఏంటి, అయితే యవనస్తుడు ఏమన్నాడంటే, నేను చాలా చిన్నప్పటి నుంచి భక్తిగా పెరిగాను, నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు, మా అమ్మ నాన్నలు కూడా నేను శుభ్రంగా చూసుకుంటున్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, యవనస్తుడు ధనవంతుడంట, అధికారిగా ఉన్నాడంట. ఏంటి, ఈ రోజున యవనస్తుల కోసం మనం ఆలోచన చేస్తే, చాలా మంది యవనస్తులు స్కూల్కి వెళ్తున్నారు కానీ సరిగా చదువుకోరు, కాలేజీలకు వెళ్తున్నారు కానీ సరిగా చదువుకోవట్లేదు. ఎక్కడ ఉంటారు అని అంటే, కాలేజ్ జరుగుతున్న టైంలో బీచ్ల్లోనో పార్కుల్లోనో అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఖాళీ దొరికితే ఆ చెట్టు కిందో, ఆ గట్టు మీదో, ఆ రచ్చబండ మీదో కుర్రోలతోనో సెల్ ఫోన్లతోనో అక్కడ ఇక్కడ తిరిగి వారి యొక్క యవ్వన కాలాన్ని, యవ్వన బలాన్ని వృధా చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడు అలాంటి వాడు కాదంటండి. తన యవ్వన కాలంలోనే తన యొక్క జీవితంలో ఒక పక్క చదువుకుంటున్నాడేమో, మరొక పక్క సంపాదన కలిగి ఉన్నాడంట. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఒక అధికారిగా ఉన్నాడు, తన కింద కొంతమంది పని వాళ్ళు ఉన్నారు, అతను ఒక అధికారిగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ప్రియ యవన తమ్ముడు, ప్రియ యవన చెల్లి, ఈ రోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది ఏ కులమైన, ఏ మతమైన, నువ్వు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న నీతోనే, నీ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను చదివిస్తున్నారు, మర్చిపోద్దు. నీ తల్లిదండ్రులు నీ ఫీజులు కట్టడానికి అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు, మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు. ఎవరైనా అమ్మ మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మా రెక్కలు ముక్కలు చేసుకుని మా చెమటను రక్తంగా మారుస్తూ కష్టపడుతుంది. దేనికోసం అంటే, మేము కన్న బిడ్డల కోసం అంటారు. తల్లిదండ్రులు పిల్లల మీద పంచ ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నారు, కానీ పిల్లలకి ప్రాణం అంటే ఈ రోజున లెక్కలేనటువంటి పరిస్థితి. ర్యాష్ డ్రైవింగ్, భయంకరమైనటువంటి వ్యసనాలు, భయంకరమైన పరిస్థితి. విశాఖపట్నంలో మధురవాడ మార్గవలసిన ప్రాంతం ఉంది. ఒక ఎస్టీ హాస్టల్లో కుక్కుగా ఒక ఆయన పనిచేస్తున్నాడు. అతనికి 2 కొడుకులు. జరిగిందే చెప్తున్నాను. వాళ్ళకి పాడేరు ట్రాన్స్ఫర్ అయింది. కొన్ని సంవత్సరాలు వైజాగ్ చేసిన తర్వాత పాడేరు ట్రాన్స్ఫర్ అయింది. పెద్ద కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, చదువు పాడైపోద్ది మధ్యలో అని చెప్పి చిన్న కొడుకుని తీసుకొని వెళ్ళి
వాళ్ళతో ఉంచుకున్నారు. ఈ పెద్ద అబ్బాయి చదువు కోసం విశాఖపట్నంలోనే వాళ్ళ నాయనమ్మ గారి ఇంటి దగ్గర పెట్టి చదివిస్తున్నారు. వీడు 10th సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏం చేశాడనంటే ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి, క్రికెట్ బెట్టింగ్స్ ఆడి 2 లక్షలు అప్పు చేసేసాడు. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అప్పుతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, భయంకరం. ఇంటర్ చదువుతున్నాడు. మొత్తానికి ఏదోలాగా అప్పు చేసి ఆ 2 లక్షలు అబ్బాయి ఇవ్వాల్సిన వాళ్ళు ప్రెజర్ చేసి చంపేస్తాం అది ఇది అంటే, ఈ తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవడానికి విడిపించుకుని 2 లక్షలు ఎక్కడో అప్పు చేసి తల తాకట్టు పెట్టి తెచ్చిచ్చేశారు. మందలించారు, బ్రతిమలాడు, కొట్టారు, దెబ్బలాడారు. ఇలాంటి బెట్టింగ్లు ఆడక, నీ బతుకెంత, నీ చదువెంత, నీ విలువెంత, మన బ్రతుకులంతా ఏదో కూలీ నాలు చేసుకున్నాం, లక్షల రూపాయలు ఏంట్రా నీ చదువుకుంటూ అని చెప్పి తల్లిదండ్రులు మందలిస్తే, జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అన్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. ఆ సంవత్సరం కూడా బెట్టింగ్లు మానలేదు. 6 లక్షలు అప్పు అయిపోయాడండి. తల్లిదండ్రులకు తెలిస్తే ఊరుకోరు, ఇక అప్పు తీర్చలేని పరిస్థితి, కుటుంబం సమస్తం తెలుసు. ఏం చేశాడంటే తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి చనిపోవడానికి గల కారణం ఎవరంటే తల్లిదండ్రులు కాదు, స్నేహితులు కాదు, చదువులో చదువుకోవడానికి మంచి గుడ్ స్టూడెంట్, ర్యాంక్ స్టూడెంట్. తల్లిదండ్రులు ఏడ్చారు. నా కళ్ళతో నేను చూశాను. ఇక్కడ ఉన్న కొంతమందికి తెలుసు, పేర్లు కూడా చెప్తాను. దాసు, వాళ్ళ ఆవిడ పేరు వాళ్ళ నాన్నగారి పేరు నాకు తెలుసు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. డిగ్రీ పూర్తయిపోతే నా కొడుకు నాకు అందొస్తాడు, నాకు సహకరిస్తాడు, మంచి స్థితిలో ఉంటాడు చూద్దాం అనుకున్నారు. కానీ కన్న కొడుకు శివమై ఉంటే తల్లిదండ్రులు గుండెలు బాదుకొని కొన్ని నెలలు ఏడ్చారు. కాబట్టి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు భవిష్యత్తు మీద గురి కలిగి ఉండాలి. యవనస్తులు శ్రద్ధ కలిగి చదువుకోవాలి, శ్రద్ధ కలిగి పనిచేయాలి, పట్టుదల కలిగి పైకి రావాలనేటటువంటి తీర్మానం ఉండాలి. బైబిల్లో మరొక యవనస్తుడు మనకు తెలుసు, తన తండ్రి ఆస్తిలో రావాల్సిన ఆస్తి భాగాన్ని తీసుకొని స్నేహితులతో కలిసి వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని నష్టపరుచుకొని చివరికి పందులు తినే పొట్టు కూడా తినడానికి వీల్లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యవనస్తుడు అధికారిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ ఉన్న యవన బిడ్డలందరికీ కూడా దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఈ మాటలు వింటున్న యవన బిడ్డలందరికీ అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. తల్లిదండ్రులకు బాధ దుఃఖాన్ని కలుగజేసే వారిగా కాకుండా తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగజేసే బిడ్డలుగా వారి భవిష్యత్తులో దేవుడు ఆశీర్వదించును గాక. అకాల మరణాలు ఏవి లేకుండా యవ్వన బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే, నేను విశాఖపట్నంలో దండపర్తి అనే గ్రామంలో ఆదిలక్ష్మి కూర్మారావు అనేటటువంటి దంపతులకు పుట్టినటువంటి వాడిని. మా అమ్మ నాన్నగారికి 3 మగపిల్లలే. నాకు అన్నీ ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, నేను 2వ వాడిని. మా అన్నికి తారకేశ్ అని పేరు పెట్టారు, నాకు రాము అని పేరు పెట్టారు, మా తమ్ముడికి సూర్బాబు అని పేరు పెట్టారు. యేసు ప్రభువుని మేము ఎరగనటువంటి కుటుంబం, యేసు ప్రభుని ఎరగనటువంటి స్థితి, భయంకరమైనటువంటి భక్తి, ఇలవేల్పులు, గృహదేవతలు. మా నాన్నగారు సంక్రాంతి వస్తే ఘటాలు మోసేటటువంటి పరిస్థితి. ఏంటి, చాలా భక్తులు. ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత మా నాన్నగారు ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి సంధ్యావందనం చేయించేవారు, సూర్య నమస్కారం చేయించేవారు. అసతోమ సద్గమయ తమసుమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పి ఆ శ్లోకం మా నాన్నగారు చదువుతుంటే మేము ఆ సూర్య నమస్కారం చేసేవాళ్ళం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ దేవుడి మూలలో దీపం వెలిగిస్తేనే కానీ మా అమ్మగారు మాకు టిఫిన్ పెట్టేవారు కాదు. చాలా భక్తులు పెంచారు, చాలా భక్తులు పెంచారు. కులానికి పద్మశాలి కుటుంబం మాది. చాలా భక్తులు పెంచారు. భక్తి అయితే నాకు కేజీలు ఉంది, కానీ భయం 1 గ్రాము కూడా లేదు. భక్తి ఫుల్గా ఉంది. తెల్లలేస్తే ఏదో ఒక భక్తి కార్యక్రమాలు వెళ్ళేవాడిని, భజనులకు కూడా వెళ్ళేవాడిని. చాలా భక్తులు పెంచారు, భయం లేదు. 12 సంవత్సరాలు వచ్చేసరికి నాకు కొంతమంది స్నేహితులు ఏర్పడ్డారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకడు అన్నాడు, రే మామ, మా అన్నయ్య సిగరెట్ కాల్చి ఫోన్ ఊతుంటే లవ్ సింబల్ వస్తున్నాయిరా అన్నాడు ఒకడు. అంటే నిజమేరా, మా బాబు ఊస్తే బాణాలు వస్తున్నాయిరా అన్నాడు ఒకడు. మనం ఊద్దారు అని చెప్పి అందరు కలిసి ఒక సిగరెట్ కొనుక్కొని ఒక చాటుకి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తే పొగ వచ్చింది, దగ్గు వచ్చింది, కానీ ఏ లవ్ సింబల్ రాలేదు, ఏ బాణాలు రాలేదు. అయినా ఏదో బాగుందిరా ఇది ఏదో అని చెప్పి సిగరెట్లు కాకుండా, ఏ వయసులో రిబ్బన్ కటింగ్, 12 సంవత్సరాల వయసు అప్పుడు సిగరెట్లు రిబ్బన్ కటింగ్ చేస్తాం. ఇక 10th వయసు వచ్చేసరికి మందు సిగరెట్ ఏం కాదు, రోజు దొరికిపోయేవాళ్ళం. మాకు
శ్రీ సూర్య థియేటర్, మా ఇంటికి రోడ్ అలా దాటితే శ్రీ సూర్య థియేటర్ అని ఒకటి ఉంటుంది ఇంటికి ఎదురుగా. కుడి చేతి వైపు వెళ్తే శ్రీకన్య థియేటర్, ఎడం చేతి వైపు వెళ్తే సంగం సత్ థియేటర్. ఈ సినిమా థియేటర్లో టికెట్లు ఇచ్చిన దగ్గర నుండి సినిమా చేసే వాళ్ళ వరకు అందరూ మా దండపరుతులు అనమాట అండి. మీరు చెప్తే నమ్మరు, అత్తారింటికైనా ఎవడ ఆ టైంలో వెళ్తాడో తెలియదు, సినిమా థియేటర్ అలాగే వెళ్ళి అలాగ వచ్చేసారు. సినిమా చేస్తే పక్కన కూర్చొని చూసేవాళ్ళు సినిమా ఫస్ట్ రోజు. అక్కడే తాగేసి కక్కేసుకొని తెల్లారి దగ్గర పడిపోతే తుడడానికి వచ్చిన కర్ర తిప్పి మమ్మల్ని కొట్టేవారా, మీకు ఇల్లు లేవరా, ఇదంతా కంగారు చేసేస్తున్నారు, మమ్మల్ని ఇంటికి తగిలేసిన రోజులు ఎన్నో తెల్లవారులేసి. సినిమా థియేటర్లు, బీచ్ రోడ్లు భయంకరంగా తిరిగేటటువంటి పరిస్థితి. నేను రాత్రి 12-1 గంట దాకా తాగి తందనాలు ఆడి బీచ్ రోడ్లు అంటే తిరిగి ఇంటికి వస్తే తలుపు కొడితే మా అమ్మ ఏం చేసేది అంటే తలుపు తీసేది, లోపలికి వెళ్ళగానే గడపెట్టి తాళం వేసేది. అప్పటికే నేను ఎప్పుడు వస్తాను మా అమ్మ కాచుకొని కర్ర ముక్కలు, చీపురు కట్టలు, చెక్కలు, దొక్కలు అన్ని పక్కన పెట్టుకునేదండి. నేను వచ్చి రాగానే బడితి పూజ స్టార్ట్ చేసి కొడుతుంటే కర్రలు ఇరిగిపోతుండే, చీపుర్లు చిరిగిపోతుండేవి, అన్ని ఈడిపోతుండేవి. అవన్నీ ఇరిగిపోయినా నాకేమి అనిపించింది. మా అమ్మ నా జుత్తు పట్టుకొని గోడకేసి పావేస్తుండే, చావరా చావు చావరాజు మా పరువు తీసేస్తున్నావురా అని చెప్పి మా అమ్మ నన్ను జుత్తు పట్టుకొని గోడకేసి పావేస్తుండే. ఆ రోజు నా మనసులో మాట మీకు చెప్తున్నాను, మా అమ్మ అన్ని కొట్టి అలా చేస్తుంటే నేను ఏమనుకునేవాడిని అంటే, అమ్మ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే, నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నాకేమవదు, మత్తులో ఉన్నాను, నన్ను వదిలేస్తే పడుకుని పోతాను అనుకుంటా. ప్రతిరోజు ఇదే తంతే అండి, ప్రతిరోజు ఇదే పరిస్థితి, ప్రతిరోజు ఇదే పరిస్థితి. అమ్మ సినిమాకి వెళ్తున్నానంటే మా అమ్మ 100 రూపాయలు ఇచ్చేది. మా నాన్న వెళ్ళి అడిగితే మా నాన్న 50 రూపాయలు, ఇప్పుడు 20-25 సంవత్సరాల క్రితం మాట అనమాట. 50 రూపాయలు మా నాన్న ఇచ్చేవాడు, మా అమ్మ ఎంత ఇచ్చేది 100 ఇచ్చి, వీళ్ళిద్దరికి తెలియకుండా ముందు ఒక 200 తీసేసేవాడిని. డబ్బులు ఇలాగ మడత పెట్టి మా అమ్మ ఎందుకు 100 ఇచ్చేది అంటే, మా అమ్మ వాళ్ళ నాన్నగారిలాగా ఉంటానంట నేను, చాలా ముద్దు చేసేది మా అమ్మ. నాన్న నాన్న అనేది చాలా ముద్దు, ఆవిడ ముద్దే నన్ను బాగా పాడు చేసింది. ప్రియమైన దేవుని ఎట్లారా, పిల్లల్ని ప్రేమించండి కానీ ఎక్కువగా గారాబం ముద్దు చేయకండి. తప్పు చేస్తే మా అమ్మ వెనకేసి వచ్చేది. మా నాన్న నేను రాగానే ఏట్రా సిగరెట్ వస్తుందంటే అట్టుపల్లి తినేసి వచ్చాడు అనేది మా అమ్మ. ఏంటి ఇంట్లో దొరికిపోతే మా అమ్మ కవర్ చేసేది, కానీ మా అమ్మ శుభ్రం గుర్తుకేసేది. మా అమ్మ కొట్టాలి కొడితే ఇంకెవరిని కొట్టనిచ్చేది కాదు. నేను బాక్సింగ్ చేసేవాడిని, జీఈబీసీ గోల్డెన్ ఈగల్ బాక్సింగ్ క్లబ్, ఎక్స్ ఆర్మీ మా కోచ్ రామరెడ్డి గారు. విశాఖపట్నం బీచ్లో విశాఖోత్సవాలు ఇవన్నీ జరుగుతుంటే ఆ కాంపిటీషన్లోకి వెళ్ళి బాక్సింగ్ చేసేవాడిని. రోడ్డు మీద ఎవడైనా అన్నా నమస్తే అంటే భుజాలు గజాలు అయిపోయాయి నాకు. నమస్తే అన్నా చాలు ఇలా పొంగిపోయాడు. తమ్ముడు చెప్పు, ఏం గొడవ ఉందా, ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి, ఇలా రోడ్ల మీద గొడవలు కొట్లాట్లు, ఇంటి మీదకి అందరూ వచ్చేవారు. మీరు చెప్తే నమ్మరు, ప్రతిరోజు మా అమ్మ నాకు దండం పెట్టేది. మా వీధిలో వాళ్ళందరూ నాకు దండం పెట్టేవారు. నేను అనుకునేవాడిని, ఇంత చిన్న వయసులో ఇంతమంది దండం పెడుతున్నారంటే పెద్ద అయిన తర్వాత ఏ రాజకీయ నాయకుడిని అయిపోతాను అనుకునేవాడిని. కానీ వీళ్ళందరూ ఎందుకు దండం పెడుతున్నారంటే నేను పోవాలని దండం పెడుతున్నారు. మా అమ్మ నేను ఏ లారీ గుద్దియాలని, ఏ బస్సు గుద్దేసిందని కబురింటే మా ప్రాణాలకు వచ్చి చల్లబడతారు. ఊర్లో గొడవలన్నీ నువ్వే చేస్తున్నావు, ఊర్లో గొడవ గోళ అంతా నువ్వే అని చెప్పి మా అమ్మ నాన్న బాధపడేవారు. మేము 14 మంది కుర్రాళ్ళం, బార్కి వెళ్ళినా, గొడవకి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, ఎక్స్ట్రా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పకూడదు, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళం. 2003వ సంవత్సరంలో ఈ 14 మంది స్నేహితుల్లో 6 ఒకే సంవత్సరం చచ్చిపోయారు. నెల 15 రోజులు, 2 నెలల గ్యాప్లో. ఎలా చనిపోయారు అంటే, 2 కుర్రోళ్ళు HIV ఎయిడ్స్ వచ్చి చనిపోయారు. 2 కుర్రోళ్ళు పెళ్లికి వెళ్తుంటే ఆ చివరి బైక్ లారీ గుద్దేసింది, స్పాట్లో చనిపోయారు 2. మరొక వ్యక్తి కిడ్నీ, లివర్ ఇవన్నీ పాడైపోయాయి. మరొక స్నేహితుడు లవ్ ఫెయిలియర్ అని బెడ్రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. నేను అనుకుని చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగుతాం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం. కుర్రోళ్ళు బళ్ళు మీద వెనకతలు కూర్చొని వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని ఆ సినిమాలకు వెళ్తుంటే, ఆ బార్లకు వెళ్తుంటే, ఆ గొడవలకు వెళ్తుంటే అనుభవించు రాజా అన్నట్టుగా పాడుకుంటూ వెళ్ళేవాడిని. జీవితంలో ఇప్పుడే సంతోషించాలి, ఇప్పుడే ఆనందించాలని. కానీ 6 స్నేహితులు ఎప్పుడైతే చనిపోయారో నాలో ఒక రకమైన భయం, కుర్రలందరిలో ఒక రకమైన భయం. కూర్చుంటే మరి ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, ఏంట్రా ఎవరు ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు కనబడట్లేదు, చనిపోతున్నారు, నెక్స్ట్ ఎవరు అనేసరికి అందరూ ఒకసారి నా వైపు చూసారండి. అందరూ ఒకసారి నా వైపు చూసేసరికి నాకు భయం వేసింది. ఏరా నా వైపు చూస్తున్నారు అని అంటే, ఇప్పుడు మీరు చాలా మంది నవ్వుతున్నారు కదా, అలాగా వాళ్ళు నవ్వారు. ఏం చూడకూడదా, నెక్స్ట్ ఎవడు నువ్వే కదా, ఆ యదవల తర్వాత 6 తర్వాత నువ్వే కనబడుతున్నావు, నువ్వే నెక్స్ట్ చచ్చిపోతావు అన్నారు. చాలా భయం వేసిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించానమ్మో నిజమే, ఆ లిస్టు చూసుకుని మనకు తెలిసిపోద్ది కదా, మన అలాంటి చేసిన పనులని ఎలాంటివో తెలుసు, ఒక దగ్గర మంచి పేరు లేదు, అందరూ పోవాలని మొక్కుతున్నారు నిజమే. తర్వాత నేనే అని ఒక మరణ భయం పట్టి కనబడిన గుడికల్లా వెళ్ళి, అమ్మ నేను ఫస్ట్ రకం అందులో
నన్ను ఎవడో మార్చలేడు, నన్ను నేను మార్చుకోలేను, పాడైపోయాను, చెడిపోయాను, నా వల్ల కాదు మారడం అని చెప్పి నేను బాధపడుతూ ఉండేవాడిని. 10th వయసుకు వచ్చేసరికి మందు సిగరెట్ ఏం కాదన్నాను కదండి. ఇంటర్ వయసు వచ్చేసరికి ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయానంటే, ఒక కుర్రోడు అన్నాడు, అరే రోజు దొరికిపోతున్నాం, కొట్టేస్తున్నారు, ఇంట్లో దొరికిపోతున్నాం, కాబట్టి ఒక టాబ్లెట్ వేసుకుంటే ఏ స్మెల్ రాదు, ఎవ్వరికీ దొరకం, ఈ బీరు తాగిన మందు తాగి దొరికిపోతున్నాం అని డ్రగ్స్ పరిచయం చేశాడు. డిగ్రీ వయసు వచ్చేసరికి గంజాయి పరిచయం చేశారు. నా చుట్టుపక్కల నాకు యువతల అవతల కూర్చున్న కుర్రలు ఎవరంటే సిగరెట్లో ఉన్న పొగాకంతా కూడా చక్కగా నలిపి తీసేసి అందులో గంజాయి కూరుకొని తాగేటటువంటి బ్యాచ్. రోజు రోజుకి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, అలవాట్లు, చెడు అలవాట్లు ఎక్కువవుతున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితి. మా ఫ్రెండ్కి ఒక రోజు ఊపిరి అందకపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆ డాక్టర్ గారు ఎక్స్రే, ఈసీజీ స్కానింగ్లు అన్నీ కూడా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఈ స్కాన్లు అన్నీ తీయించి ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఈవినింగ్ ఆయన ఆఫీస్లోకి రమ్మన్నారు. మా కుర్రలు ఒక 6 ఆయన భుజం మీద పట్టుకొని ఆ పేషెంట్ని ఆ ఫైల్ తీసుకుని వెళ్ళాం. డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి అంటున్నారు, ఒరే ఇక్కడ 2 కిడ్నీలు ఉంటాయిరా, ఈ కిడ్నీలు ఏవరా, ఏడ్ చేసావరా అని డాక్టర్ అడుగుతున్నారు. డాక్టర్ గారు నేనేం చేస్తానండి అంటున్నాడు. ఒరే ఇక్కడ లివర్ అన్నది ఒకటి ఉంటుందిరా, అది కొవ్వొత్తిలో కరిగిపోయి దానికి రూపు లేదు, రేఖ లేదు, నీ లివర్ని ఏం చేసేవారు అని అడుగుతున్నా. లంగ్స్ అన్న ఉంటాయిరా, ఏడ్ చేసేవారు లంగ్స్ అంటే ఈ గాబరైపోయి, నేనేం చేస్తానండి, చూడండి ఏటయ్యానంటారా, అవన్నీ కరిగిపోయి అన్ని పాడైపోయి 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకమని చెప్పారు డాక్టర్. దేవుని బిడ్డలారా, అది ఇంకా మందు నీళ్ళు కలుపుకోకుండా తాగేసి డ్రగ్స్ వాడి గంజా వేసుకొని డాక్టర్ గారు 6 నెలలు టైం ఇచ్చారు, కానీ 3 నెలలు చనిపోయాడు. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ విఘ్నేశ్వర్ రెడ్డి అని. చాలా భయం వేసేది, ఏమో ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, నెక్స్ట్ నేనే అని కనబడిన గుడికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు. స్నేహితుడు అన్నాడు, నేను విన్న స్థలాలకు వెళ్తున్నావు, ఇంతమందిని అడుగుతున్నావు కదా, యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చి చూడు ఒకసారి, యేసు ప్రభుని కూడా అడిగి చూడనంటే నేను ఆడు కాలర్ పట్టేసుకున్నాను. ఎలా ఎవరో తెలుసా, యేసు ప్రభు మాకెందుకు, మాకే 3 కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల మంది దేవతలు, వీళ్ళు ఎవరో సరిపోలేదు మాకు, మళ్ళీ ఆ యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు మాకెందుకు, అక్కడ నుంచి డబ్బులు పంపిస్తే శుభ్రంగా మీరు తినేసి తమడ పెద్దల్లో ఊరి మీద తిరిగి మతాలు మారుస్తారు, మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని వాడు కాలర్ పట్టేసుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేని పరిస్థితి. నేను ఎంత అతని మీద కోపపడినా నా స్నేహితుడు అన్నాడు, అరే ఒక్క ఆదివారం వచ్చు, నా కోసం వచ్చి చూడు, నీకు నచ్చకపోతే వచ్చే ఆదివారం నుంచి రావసరం లేదని అంటే ఒక 4-5 వారాలు వస్తానని చెప్పి మానేసి సినిమాకి వెళ్ళిపోయాడు ఆదివారం. అండ్ నన్ను ఎత్తుకొని చర్చికి వెళ్ళేవాడు, నేను సినిమాకి వెళ్ళి వచ్చేవాడిని, వచ్చే ఆదివారం వస్తానని చెప్పేవాడు. ఎందుకంటే ఇష్టం లేదు. ఒకసారి అనుకున్నా, ఇన్ని స్థలాలకు వెళ్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి లేదు, బతుకు మారట్లేదు, ఫోన్లో రమ్మంటున్నాడు, నచ్చపోతే వచ్చేవారం నుండి మానేయమంటున్నాడు కదా అని చెప్పి ఒక ఆదివారం సిద్ధపడి ప్రార్థనకి వెళ్ళానండి. చివరి బెంచ్లో వెనకతలు కూర్చున్నాను, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ మంచి మ్యూజిక్, పాస్టర్ గారు అందరూ చక్కగా నాట్యం చేస్తున్నారు, పాస్టర్ గారు ఒక 45 నిమిషాలు ఏదో చెప్పారు వాక్యం, అంతా అయిపోయింది, చివరి ప్రార్థన కూడా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఆ రోజు ఏంటంటే, తెలుగుడికి 60 సినిమా చూపిస్తే ఏమర్థం అవుతుంది, చర్చికి వచ్చాను, నాకు అంత 60 సినిమా చూసినట్టు ఉంది, ఏం అర్థం, ఈ పాటలు ఏంటి, ఒకటి మాత్రం అర్థం, హల్లెలూయా అనేవారు, అది మాత్రం అర్థమయ్యేది. ఎందుకంటే నేను కామెంట్ చేసేవాడిని, క్రైస్తవులు హల్లెలూయా అంతా మా వెళ్ళండి అనేవాడిని. ఆదివారం చర్చికి వెళ్ళినాను, ఆ పదం ఒకటి అర్థమే, మిగతాది ఏం అర్థం అవ్వలే. నన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్ అన్నాడు, పాస్టర్ గారికి నీకోసం చెప్తాను రా, వచ్చి ప్రార్థన చేస్తారు, ఇక్కడే కూర్చొని చివరిలో కూర్చోబెట్టాడు. వీడు వెళ్ళాడు కదా, ఖాళీ కూర్చోడు ఎందుకనండి, మనసులో తలుచుకున్నాను, యేసు ప్రభు నువ్వు దేవుడు కాదో నాకు తెలియదు, పాడైపోయాను, చెడిపోయాను, బతకాలని ఉంది, బాగుపడాలని ఉంది, మారాలని ఉంది, నా వల్ల కాదు, నువ్వు దేవుడు అయితే నా బతుకును మార్చు, బ్రతికినంత కాలం నీ పేరు చెప్పుకుంటాను యేసయ్య అని మనసులో కొంచెం అలా తలుచుకున్నాను. అద్భుతం ఏంటంటే, ఆదివారం తాగుబోతు ఫ్రెండ్స్ అందరూ పార్టీ పెట్టారు, అక్కడికి వెళ్ళాను, కానీ ఈ రోజు నుండి నేను మందు మానేశానని చెప్పాను. హల్లెలూయా. ఆ బాటిల్లో మందు వేసినోడు, ఆ సీసా నుండి గ్లాసులో మందు వేసినోడు కింద పడిపోయి గిలగల కొట్టేసుకుని అన్నాడు, అరే చిన్నప్పటి నుంచి అంటున్నావురా ఈ డైలాగు, మనం మానలేమురా, మన వల్ల కాదురా, మన వల్ల అవదురా, నీకు వేసిన తాగే కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను, లేదురా ఈ రోజు నుండి మానేస్తాను అన్నాను. అది 2004 సంవత్సరం. ఈ రోజు వరకు నా ప్రభు వైన్ షాప్ గుమ్మం తొక్కనివ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక్కొక్కటి సినిమా థియేటర్ల మీద, తాగుడు మీద, గంజాయిల మీద, ఆ యొక్క డ్రగ్స్ మీద, ఆ స్నేహాల మీద దేవుడు ఒకటి నుండి నాకు విడుదల ఇచ్చి, ఆ లోక స్నేహాల నుండి, పాప బంధకాల నుండి విడిపించి నా జీవితాన్ని నా ప్రభు మార్చారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడో చచ్చిపోవాల్సింది నేను ఈ రోజున మీ మధ్య సజీవంగా నిలబడ్డానంటే ఇది కేవలం యేసు ప్రభు వారి దయ. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి.
అందుకే అంటున్నాను, యవ్వనస్తులకు అకాల మరణాన్ని రానోడు నా ప్రభు. ప్రియ తల్లి, నీ కొడుకు పాడైపోయాడని బాధపడుతున్నావా? నీ కూతురు చేయి దాటిపోయిందని బాధపడుతున్నావా? లేదా నీ భర్తని నీ ఆస్తి అంతా పాడు చేస్తున్నాడు, కష్టపడిన కష్టార్జితం తాగి తందనాలు ఆడుతున్నాడు బాధపడుతున్నావు? ప్రియ తమ్ముడు, నా బ్రతుకు మారాలని ఆశపడుతున్నాను కానీ మారలేకపోతున్నాను బాధపడుతున్నావా? ఈ రోజు నీకు శుభవార్త ఏంటంటే, నా ప్రభు గొప్ప దేవుడు. హల్లెలూయా. నువ్వు యేసయ్య నామములో ప్రార్థన చేయగలిగితే నా ప్రభు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నీ ఆపదలలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ కలిసి, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే యేసయ్య నామం. యేసయ్య నామంలో అందరం శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో అందరం శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరుగు పరుగున వచ్చి అంటున్నాడు, అయ్యా, నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి? యేసు ప్రభు చెప్తున్నారు, నీ తల్లిదండ్రులు సన్మానించు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు, ఎవరిది దోచుకోవద్దు అని అంటే, చిన్నప్పటి నుండి నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. నిజమేనండి. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను అన్నదానం చేస్తున్నాను, వస్త్రదానం చేస్తున్నాను, భూదానం చేస్తున్నాను, గోదానం చేస్తున్నాను, రక్తదానం చేస్తున్నాను, కిడ్నీల దానం చేస్తున్నాను, నేత్రదానం చేస్తున్నాను, ఈ దానాలన్నీ చేస్తున్నాను కనుక ఎక్కడికి వెళ్ళిపోతాను? మోక్షానికి వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను. అదంతా ఒట్టి శుద్ధ తప్పు. ఏ మానవుడు కూడా నిత్య జీవానికి తన సొంత కార్యాల వల్ల వెళ్ళలేడంటే. ఎందుకనంటే ప్రతి మనిషి జన్మతః కర్మతః పాపి. మన జన్మలో పాపం ఉంది, మనం చేసే పనుల్లో పాపం ఉంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా అబద్ధాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు, మరి అన్ని రకాల పాపిష్టి కార్యాలు ఈ భూమి మీద మనుషుల ద్వారా జరుగుతున్నాయి. ఎలా వెళ్తాం మనం? ఏదో చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే ఎలా జరుగుతుంది? నీ ఇంటికి నువ్వు పని చేసుకొని సాయంత్రం వచ్చావు ఇంటికి, నువ్వు చూసుకోలేదు, వీధిలో ఏదో ఆవుపేడ ఏదో మట్టేసావు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతుంటే నీ ఇంట్లో వాళ్ళు నేను ఇంట్లోకి రానిస్తారా? ఇంటి యజమాను కదా, ఇల్లు నువ్వే కట్టుకున్నావు కదా, ఇంటికి పెద్ద దిక్కు కదా. ఎందుకనంటే నీ కాలుకి ఏముంది? గత్తర ఉంది. వాళ్ళు ఏమంటారంటే, ముందు ఇంట్లోకి రావడానికి ముందు ఏం చేయాలి? కాలు కడుక్కోండి. అందుకని మన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే కాలు చేతులు కడుక్కున్నాయి. ఎందుకంటే బయట రకరకాల పరిస్థితులన్నీ చూసుకొని వస్తాం కనుక, అన్ని రకాలు తిరుగుతాం కనుక, కాలు కడుక్కుంటే ఏమవుతుందంటే మన కాలుకున్నది పోయి శుద్ధి అవుతుంది. హల్లెలూయా. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు రండి, ఏ గదిలోకి వెళ్తారు? వెళ్ళండి, ఇల్లు మీదే. ఈ భూమి మీద మనం ఇన్ని పాపిష్టి పనులు చేసి ఏదో 100 రూపాయలు, 50 రూపాయలు, 2 రూపాయలు దానం చేసేయండి. ఎవరైనా అడుక్కున్న వాళ్ళు వస్తే చిల్లర లేదంటావు, 50 ఉన్నావు, 100 ఉన్నావు, ఏముంటే ఇస్తావు? చిల్లర ఇస్తావు.
నీ 2 రూపాయలు దానం చేసి వెళ్ళిపోతావా మోక్షానికి? అంత చీపుగా ఉందా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఒక పుల్ల వెలిగించేసి ఆ ఒత్తి అంటే నేను తీసుకెళ్ళిపోతుంది. అది ఎంత బ్లెండర్ అండి, అది ఎంత రాంగ్. వాడు ఏదో వ్యాపారం కోసం పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్లు అవి. ఒక పొగొచ్చే ఒక పుల్ల నేను మోక్షానికి తీసుకెళ్ళిపోతా. ఆలోచిద్దాం. మనిషి జీవితంలో పాపాన్ని మూట కట్టుకొని గుండెల నిండా పాపం నింపుకొని కుళ్ళు కుశుద్ధం కక్షలతో విభేదాలతో బ్రతుకుతున్న ఈ మనిషి ఎలా మోక్షాన్ని చేరగలుగుతాడు? దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నేను ఇన్ని మంచి పనులు చేస్తున్నాను కదా, వచ్చేస్తానా మోక్షానికి? నాకు గ్యారంటీయా, కన్ఫర్మా నాకు అని అడుగుతుంటే యేసు ప్రభువారు అంటున్నారు, నువ్వు చేసినవన్నీ బాగానే ఉన్నాయి కానీ నీకు ఒక్కటి తక్కువ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు ఒక్కటి తక్కువ ఉంది. మా నాన్నగారు చాలా భక్తి పరులండి, చాలా భక్తి పరులు. చిన్నప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద మేము కూర్చుంటే అలాగ వెళ్తూ ఉంటే రోడ్డు అవతల కూడా ఉందనుకోండి, యువతల స్టాండ్ వేసి తాళం వేసి మమ్మల్ని అక్కడే ఉండేవాడు. మళ్ళీ మమ్మల్ని ఏదైనా గుద్దేస్తుందని ఇక్కడే ఉండని చెప్పేసి తాళం మాకు ఇచ్చి మా నాన్న రోడ్డు దాటి అవతలకి వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని లెంపలు వేసుకొని వచ్చేవాడు. ఒక వయసు వచ్చిన తర్వాత మా నాన్న అడిగేవాళ్ళం, నాన్న ఏ గుడి ఏ దేవుడు అంటే అవే అడగకూడదు. దేవుడు అంటే దేవుడు, భక్తి చేయాలి. భక్తి చేస్తే ఎక్కడికి వెళ్తాం? మోక్షానికి వెళ్తాం. మా నాన్నగారి విశ్వాసం అది. ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానో, ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకున్నానో మా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. చాలా భయంకరమైన గొడవలు. నేనే దారుణమైన వ్యక్తిని అంటే నన్ను చూడగానే మా నాన్నగారు నన్ను యేసు ప్రభుని కలిసి తెలుగులో ఎన్ని రకాల బూతులు ఉంటాయి అన్ని తిట్టేవాడు మా నాన్న. రోజుకో వెరైటీ తిట్టేవాడు. నేను అనుకునేవాడిని ఎప్పుడు వెళ్ళలేదు ఎలాంటిది ఎలా కూడా తిట్టచ్చా, రోజుకొక వెరైటీలో తిట్టి. మా నాన్నకి అంత కోపం యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే మా ఇంట్లోకి ఎవరికి నచ్చేది కాదు. నేను చర్చికి వెళ్ళి వస్తే పెద్ద పెద్ద గొడవలు మా ఇంట్లో ఆదివారం ప్రతిరోజు. ఒకరోజు ఏం జరిగిందనంటే, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి నాకన్నా చిన్నాడాడు. ప్రతి మంగళవారం వ్యక్తి మీదకి ఒక ఆత్మ వస్తుంది. అది చెప్పిందంతా అవుతూ ఉంటుంది. చాలా మంది వెళ్తూ ఉంటారు. మా కుటుంబస్తులు విజయనగరం నుండి, శ్రీకాకుళం నుండి, ఇటు వైజాగ్ నుండి, అటు అనకాపల్లి నుండి, చాలా చాలా ప్రాంతాల నుండి ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి చెప్తే అది జరుగుతుంది అనేటటువంటి నమ్మకం అందరికి. నేను ఎంత వద్దన్నా చర్చికి వెళ్తున్నాను అని చెప్పి ఒకరోజు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి, మద్దిలపాలెంలో ఉంటారు వైజాగ్లో వాళ్ళు, వెళ్ళి చెప్పారంట, అరే మీ రామన్నయ్య వదిలేసాడని ఆ యేసు ప్రభువే దేవుడు అంటున్నాడు, ఆ చర్చికి వెళ్తాడంటే ఎంత చెప్పినా వెంటలేదు, అటు సంగతి ఏంటో నువ్వు చూడాలనంటే ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. నన్ను ఉండమని చెప్పాడంట, ఉంచమని చెప్పాడు. పలానా రోజున వస్తాను అని ఉంచండి అని చెప్పి. నాకు చెప్పలేదు ఆ వ్యక్తి వస్తున్నాడని సంగతి. మా ఇంట్లోకి తీసుకొచ్చారు, వచ్చాడు, కూర్చున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళమన్నాడు. లోపల నేను ఆ వ్యక్తి ఉన్నాం. లోపల గడపెట్టాడు. కూర్చో అన్నాడు. కూర్చున్నాను. ఆడు కూడా కూర్చున్నాడు. నా వైపు ఎర్రగా చూస్తున్నాడు. సంచి ఒకటి తెచ్చుకున్నాడు. సంచిలో నుండి ఒకటి తీసి ముగ్గేసాడు. అలా ఎర్ర చూస్తున్నాడు. సంచిలో ఒక బొమ్మ తీసాడు, పెట్టాడు, ఎర్ర చూస్తున్నాడు. సంచిలో నుండి సూదులు తీసాడు, ఆ బొమ్మ గుచ్చుతున్నాడు, నా వైపు ఎర్ర చూస్తున్నాడు. సంచిలో నుండి ఏవో తీసి అవన్నీ చేస్తున్నాడు, ఎర్ర చూస్తున్నాడు. ఇవన్నీ లెక్కెడుతున్నాడు. నాకు అర్థం, నేను సినిమాలు ఎక్కువ చూసేవాడిని. అమ్మో నాకు ఏదో బొమ్మ గీస్తున్నాడు అర్థమైపోయింది అనమాట. అయితే మా పాస్టర్ గారు ఏమన్నారంటే, నీకు ఎప్పుడైనా ఎక్కడైనా భయం వేస్తే యేసు రక్తమే జయం అనుకొని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏవేవో చేస్తున్నాడు, నేను యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అన్నాను. ఒక గంట సేపు ఏవో చేశాడు. మళ్ళీ ముగ్గు చేర్పించి బొమ్మ వేసి అన్నీ వేసేసుకున్నాడు, అన్నీ సర్దేసుకున్నాడు. గెడ తీసాడు. బయట ఉన్న వాళ్ళు లోపలికి రమ్మన్నాడు. ఒక మాట చెప్పాడు, ఈ రోజు నుండి వీడు చర్చికి వెళ్ళడం. ఈ రోజు నుండి కనుక వీడు చర్చికి వెళ్తే నేను మీ ఇంటికి రాను జీవితంలో అన్నాడు. ఆ రోజు శనివారం, నేను ఆదివారం నాడు చర్చికి వెళ్ళాను. ఈ రోజు కూడా మా ఇంటికి రాలేదు. 20 సంవత్సరాలు అవుతుంది. దేవునికి స్తోత్రం. మా నాన్న ఎంత పిల్లపించాడు, ఇన్ని చేశాడు, ఈ రోజు నేను చర్చికి వెళ్ళాను, మరుసటి రోజు వెళ్ళిపోయాడు అని మా నాన్నకి. అయితే కొన్ని రోజులైన తర్వాత, ఇంచుమించు ఒక 2-3 నెలలు అయిన తర్వాత, మా అమ్మగారు బాత్రూంలో కాలు జారి పడిపోయారు. మా నాన్నగారు, మేము ముగ్గురు మగపిల్లలు, మా పనులు మేము వెళ్ళిపోయాం. మా బాధ ఏదో మేము పడుతున్నాం. 15 గంట సేపు 20 నిమిషాలు మా అమ్మకు స్పృహ లేదు. లేచిన తర్వాత చూసుకుంటే దెబ్బలు ఎక్కడ తగలేదు. మా అక్క చిన్న నొప్పి చేసింది. ప్రతిరోజు రాత్రి మా అమ్మ కేకలేస్తుండేది, అమ్మో నన్ను ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను ఎవరో లాక్కెళ్ళిపోతున్నారు. అయితే మాది బాగా హిందూ కుటుంబం, బాగా పూజలు పునస్కారాలు కనుక ఈ పతులేసి వాళ్ళ దగ్గరికి ఏదైనా సమస్య వస్తే వెళ్ళడం అలవాటు. మా నాన్నగారు
అలాగే మా అమ్మగారి కోసం చెప్పించడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తే, ముగ్గురు, ఒక వ్యక్తి మీ బంధువులే మీ ఇంట్లో మగ మనిషికి చేశాడు, అది ఆ వ్యక్తికి ఏమీ అవ్వలేదు గనుక మరొక ఇద్దరిని జతపరుచుకొని ముగ్గురు మగవాళ్ళు కలిసి మీ ఇంట్లో ఉన్న ఆడ మనిషి మీద ప్రయోగం చేశారు, చిల్లంగి చేశారు. మీ ఆవిడ ఎన్ని రోజులు బ్రతకదు, మీరు ఎక్కడికి వెళ్ళినా బ్రతకదని చెప్పేవారు. అప్పటికే మా అమ్మకి చాలా చోట్ల తిప్పి తిప్పి ఒక 70,000 రూపాయల దాకా ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా మక్కిలా వాసిపోయింది మా అమ్మకి. వీధిలో వాళ్ళు దెబ్బలాడారు, మీరు ఏటా ఇంకా అవి ఇవన్నీ తిరుగుతున్నారు, హాస్పిటల్కి చూపించండి, మనుషులకు అయిపోతుంది రోజు రోజుకి అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్స్రా స్కానింగ్ ఈసీజీలు అవన్నీ తీయించారు. మా అమ్మకి ఈ లోపలంతా కూడా కమిలిపోయి సెప్టిక్ అయిపోయిందంట. అన్ని రోజులు వదిలేయడం వల్ల 3 నెలల తర్వాత తీసుకెళ్ళాం మా అమ్మని. డాక్టర్ తిట్టారు, కిడ్నీ ఫంక్షనింగ్ అయిపోయింది, మనిషి అంతా ఉబ్బిపోయింది, ఇదంతా సెప్టిక్ అయిపోయింది, 2 లక్షలు అవుతుంది, ఆపరేషన్ చేయాలి, లేకపోతే కాల్ తీసేయాలి, 10 రోజులు మీకు టైం ఇస్తున్నాను, డబ్బులు సెట్ చేసుకుని టాబ్లెట్లు రాసిచ్చారు. చాలా బాధాకరమైన విషయం. దండపర్తిలో అప్పుడే మా నాన్నగారు స్థలం కొని 2 ఫ్లోర్లు ఇల్లు కట్టారు, ఒక 2 లక్షలు అప్పు చేశారు దాని మీద. ఇప్పటికిప్పుడు మరలా 2 లక్షల అప్పులు 10 రోజులు ఎవరిస్తారని చెప్పి మా నాన్న చాలా బాధపడుతున్నారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నేను చెప్పాను, యేసు ప్రభుని నమ్మితే అమ్మకి ఆపరేషన్ లేకుండా 2 రూపాయల టాబ్లెట్ లేకుండా యేసు ప్రభు బాగు చేస్తాడని. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే అమ్మని దేవుడు బాగు చేస్తాడు, నేను ఎంతమందిని చూస్తున్నాను నాన్న అంటే మా నాన్నగారు వినలేదు. మల్కాపురం అని ఒక ఏరియా ఉంటుంది గాజువాక దగ్గర, ఒక ఆవిడ స్పెషలిస్ట్ అంట. అందరూ అన్నారు ఆవిడ చేయకపోతే ఇంకెవరూ చేయలేరు, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఇది పలానా పరిస్థితి అని చెప్పారు కదా అంటే ఆవిడ ఒక రోజు మా ఇంటికి ఆటోలో తీసుకొచ్చారు. ఆవిడ వచ్చి ఏం చేసిందనంటే మా ఇంట్లో కూర్చుంది, ఎవరెవరినో పిలుస్తూ ఉంది. ఆవిడ జుత్తంతా కూడా జడంతా కూడా అట్టకట్టేస్తుంది, పిలుస్తుంది. మా వాళ్ళందరూ ఆవిడ చుట్టూ కూర్చున్నారు, నేను హాల్లో కూర్చున్నాను. ఆవిడ కళ్ళు తెరిచి అన్నది, ఆ కుర్రాడు ఎవరు, మీరందరూ ఎక్కడ కూర్చుంటే ఆడ అక్కడ కూర్చున్నాడు ఏంటి అని అంటే మా 2 అబ్బాయి అన్నాడు. అయితే వచ్చి కూర్చోమన్నాడు అన్నది ఆవిడ. ఆడు రాడమ్మా అన్నాడు మా నాన్న. ఏమనంటాడు, యేసు ప్రభుని నమ్ముకున్నాడు అన్నారు మా నాన్న. అంటే వెంటనే ఆవిడ లేచి వెళ్ళిపోతుంటే మా నాన్న ఏమ్మా అని అంటే, ఆ అబ్బాయితో కొండంత దేవుడు యేసు ప్రభు ఉన్నాడు, మీ ఆవిడ్ని ఆపరేషన్ లేకుండా బాగు చేసే శక్తి ఆయనకి మాత్రమే ఉంది, ఆ మొక్క ముందు చెప్తే మీ ఇంటికి రాకపోదురు కదా, మీరు అందరూ యేసు ప్రభుని నమ్ముకోండి అని పతిలేసిన ఆవిడ మా నాన్నకు సువార్త చెప్పి వెళ్ళిపోయింది. చెప్పలు కూడా దేవుని అయిపోయింది. నేను ఎంత అరిస్తే మా నాన్న మా ఇంట్లో ఎవరు ఖాతరు చేయలేదు. ఆ పతిలేసిన ఆవిడ చెప్పింది, యేసు ప్రభు బాగు చేయకపోతే ఎవరు బాగు చేయలేరు, మీరు యేసు ప్రభు నమ్ముకొని మీ ఆవిడ బతుకుతుంది. అప్పుడు మా నాన్న ఏమన్నారంటే, మీ అమ్మకి కనుక ఆపరేషన్ అవ్వకుండా మరి బాగుపడితే నేను యేసు ప్రభు నమ్ముకుంటాను మా నాన్న అన్నాడు. మా అన్యమ్మ తమ్ముడు అన్నారు, అమ్మకి కనుక ఆపరేషన్ అవ్వకుండా అమ్మ బాగుపడితే మేము యేసు ప్రభుని నమ్ముకుంటా అన్నారు. మా అమ్మగారు మా అందరి మొఖాలు చూశారు, మీ మొఖాలు చూస్తుంటే 2 లక్షలు సెట్ చేసి నాకు ఆపరేషన్ చేయించినట్టు లేరు, నాకు బాగుపడితే ఎవరు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నేను యేసు ప్రభుని నమ్ముకుంటానని మా అమ్మ అన్నారు. దైవజనులు వచ్చి ప్రార్థన చేశారు, స్వస్థత కలిగింది, ఆ చెడు రక్తం వచ్చేసింది. డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే మరలా స్కానింగ్ అవి తీశారు. ఆ 10 రోజుల ముందు రిపోర్టు, ఆ రోజు రిపోర్ట్ చూసి, నీకు ఆపరేషన్ అవసరం లేదు, 2 రూపాయల టాబ్లెట్ కూడా పడదు, నీకు స్వస్థత కలిగింది, ఇది నా వైద్య చరిత్రలోనే నేను నమ్మలేని నిజం అని చెప్పి ఆవిడ చెప్తే, ఇలా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు అని అంటే ఆవిడ అన్నది, ఇక మీ అమ్మగారికి వచ్చిన భయం ఏమీ లేదని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జరిగి 14 సంవత్సరాలు అవుతుంది. మా నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయారు, కానీ మా అమ్మగారు ఇప్పటికీ ఆరోగ్యంగా క్షేమంగా తిరుగులాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఇంట్లో వాళ్ళకి అలా రక్షణ వచ్చింది. చాలా భక్తిపరుడు మా నాన్న, చాలా పూసులు. ఎప్పుడైతే నేను యేసు ప్రభు నమ్ముకున్నారో, మా కుటుంబం అంతా యేసు ప్రభు నమ్ముకున్నారో, మా అన్నికి పెళ్లి హిందూ మ్యారేజ్ అయింది, నాకు క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు, సేమ్ క్యాస్ట్ అమ్మాయిని తీసుకొచ్చి చేశారు. అయితే యేసు ప్రభు నమ్మిన తర్వాత మా వాళ్ళకి కన్నులు తెరవబడ్డాయి, అంతా ఒకటే, దేవుడిని నమ్మిన వాళ్ళు అందరూ ఒకటే అని చెప్పి, మరి మా తమ్ముడికి అదే ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చదువుతున్నటువంటి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ఎవరనంటే మొగడోళ్ళు అంటే ఈ ఊరోళ్ళు బాగా తెలుస్తుంది ఏంటి, యాదవ్స్. మా ఇంటికి కోళ్ళగా అమ్మాయి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. ఈ రోజున మంచి స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మన సొంత క్రియల వల్ల ఏ రక్షణ రాదు. మనం చేసే మంచి పనుల వల్ల మన జీవితాలు ఏం కలగదు, కానీ మనల్ని మోక్షానికి తీసుకెళ్ళగలిగింది, ఆ డోరు దగ్గర ఆపగలిగింది, లోపలికి తీసుకెళ్ళగలిగింది ఎవరనంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని అడిగితే యేసు అంటున్నాడు, నువ్వు నన్ను వెంబడించు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 21వ వచనంలో, యేసు అతన్ని చూచి
అతన్ని ప్రేమించాడంటే. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్య అతన్ని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రేమ ఉంది, నేను లేదని అనట్లేదు. ఈ లోక ప్రేమ ఎలాంటిదనంటే, నీకు అన్నీ ఉంటే నేను ప్రేమిస్తాను, ఇంటికి వస్తారు. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయింది అనుకోండి, లిస్ట్ రాస్తారు. వాళ్ళ పేరు రాయరా, వాళ్ళు మొత్తం మొన్న వచ్చి 3,000 వేసారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి 3,500 వేసారా, వాళ్ళ పేరు రాయి, వాళ్ళకి ఒక కార్డు ఇద్దాం. ఏంటి అది? అప్పులతో ఉన్నోళ్ళు, రోగాలతో ఉన్నోళ్ళు, చెట్టు కింద ఉన్నోళ్ళు, పురుగుడుసులో ఉన్నోళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు పేర్లు రాస్తారా ఫంక్షన్ పిల్లడానికి? రాయరండి. ఆడొస్తే దరిద్రం, తాగబోతే అది ఆడొచ్చినట్టు కంగారు చేసి వాళ్ళ పేరు రాయకండ్రా. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం తిరిగి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పేర్లు రాయకండ్రా అని. ఈ లోకంలో బంధుత్వాలే, బంధాలే ఏమవుతున్నాయనంటే, డబ్బుంటేనే ప్రేమిస్తే. నా ప్రభువు నువ్వు నిరుపేదవైనా నిన్నుగా ప్రేమించేవాడు. హల్లెలూయా. నీకు చదువున్నా లేకపోయినా, నీకు అందమున్నా లేకపోయినా, నీకు ఆస్తున్నా లేకపోయినా, నువ్వు మంచివాడివైనా కాకపోయినా, ఈ లోకమే నిన్ను చీయన్నా, నీ కట్టుకున్న భార్య నిన్ను చీయన్నా, నీ కన్న తల్లిదండ్రులే నిన్ను చీయన్నా సరే, నా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి శుభవార్త ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమలు ఎలాగ ఉంటాయనంటే, చదువుకున్న వ్యక్తి అయితే ప్రేమిస్తారు. ఈ డిగ్రీ చదివాడు, నేను డిగ్రీ చదివాను, ఓకే ప్రేమిద్దాం. ఏంటి, నాకు కారు ఉంది, ఇది కారు ఉంది, ప్రేమిద్దాం. ఇది ఉంది, మనకి ఇది ఉంది, ప్రేమిద్దాం. ఒకవేళ స్థాయి తగ్గిపోతే, హోదా తగ్గిపోతే, రేంజ్ తగ్గిపోతే ఏ ప్రేమ దాము ఉండదు. ఈ లోకంలో స్టేటస్ చూసుకుంటారు ప్రేమించడానికి, అర్హతలు చూసుకుంటారు. ఎందుకంటే పాస్టర్ గారు పాడినట్లుగా ఏంటి, యేసు ప్రేమ అర్హతలు చూడదు. హల్లెలూయా. హేతువు లేని ప్రేమ, నిన్నుగా ప్రేమించే ప్రేమ. ఒకప్పుడు అందరూ చీ అన్నారు, తూ అన్నారు, ఈ బతుకు వేస్ట్ అన్నారు, ఈ లారీ అబ్బా బస్సు గుద్దేయాలన్నారు. అందరూ దండాలు పెడితే ఆ ఉసురు తగిలిన వ్యక్తిని, ఆ ఉసురు నాకు తగలకుండా సిలువలో నా యేసయ్య నా మరణాన్ని తీసుకున్నాడు. నా పాపం తీసుకున్నాడు, నా రోగం తీసుకున్నాడు, నా వ్యసనాలు తీసుకున్నాడు, నా మరణాన్ని తీసుకున్నాడు. నేను చేసిన పాపిష్టి పనులకు నిత్య నరకానికి వెళ్ళిపోవాలి, కానీ నా ప్రభు నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. తమ్ముడు, ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నిన్నెవ్వరూ ప్రేమించట్లేదు, అందరూ అసహ్యించుకుంటున్నారా? బాధపడద్దు, భయపడద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే అనిపించుకుంటున్నావో, ఏంటి బైబిల్లో గొప్ప ఆఫర్ ఉందండి. ది గ్రేట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది బైబిల్లో. చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడు ఆయన. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇవ్వడానికే నేను దిగి వచ్చాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. చూడండి, కొంతమంది కొన్ని పండుగలకు ఆఫర్ పెడతారు. పాత టీవీ తీసుకొస్తే మీకు పాత టీవీ, పాత ఫ్రిడ్జ్ తీసుకొస్తే మీకు, పాత కుక్కర్ తీసుకొస్తే మీకు అంటారా అనరా? తెలుసా మీకు ఈ ఆఫర్లు? యేసు ప్రభు వారు చెప్తున్నారు, పాడైపోయిన నీ జీవితాన్ని నా సన్నిధికి తీసుకురా, నీ జీవితాన్ని బాగు చేస్తాను. హల్లెలూయా. చెడిపోయాడు అనుకున్నావా, నీ కొడుకుని తీసుకురా, నీ కొడుకుని నేను మంచి వ్యక్తిగా మారుస్తాను. ఏడుస్తున్నావా, నువ్వు నా దగ్గరికి వస్తే నీ ఏడుపును తీసి నీకు సంతోషాన్ని ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ నిందకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతనిస్తాను అంటున్నాడు నా ప్రభు. హల్లెలూయా. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ స్థితిని, నీ గతిని మార్చడానికి ఆయన శక్తివంతుడు. ఎందుకంటే నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి చేతులు చాచి రాత్రి నేను పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా సరే, దేవునికి కులం లేదు, దేవునికి మతం లేదు, దేవునికి ప్రాంతీయ భావం లేదు. దేవుడు అందరికీ దేవుడు గనుక యేసు నాథుణ్ణి నా హృదయంలోకి పిలుస్తున్నానని ఈ రాత్రి నువ్వు ఎవరివైనా ఈ మాటలు వింటుండగా, ఈ రాత్రి నీ హృదయంలోకి యేసు ప్రభు అని పిలిస్తే నీ బ్రతుకులో ఉన్న అశాంతిని, బాధని, దుఃఖాన్ని తీసి నీకు శాంతిని, నెమ్మదినిస్తాడు. ఆ యవన బిడ్డతో యేసు ప్రభు అని అంటున్నారు, నీకు అన్నీ ఉన్నాయి కానీ ఒకటి తక్కువ ఉంది. అది ఏంటంటే నీ హృదయంలో నాకు చోటు ఇవ్వాలి. సున్నాలు ఉన్నాయి. నువ్వు ధనవంతుడు ఒక సున్నా, నువ్వు యవనస్తుడు ఒక సున్నా, నువ్వు అధికారి ఒక సున్నా. నీకు ఎన్నో సున్నాలు ఉన్నాయి. నీకు చదువు ఉంది, ఇవన్నీ సున్నాలే. సున్నాలు ఎన్నుంటే విలువ ఉంటుందమ్మా? సున్నాకి విలువ ఎప్పుడు వస్తుంది? ఎడం చేతి వైపు ఒకటి ఉంటేనే. హల్లెలూయా.
యేసయ్య వచ్చి నీ జీవితంలో నిలబడితే నీకున్న సున్నాలన్నిటికీ విలువలు పెరిగిపోతాయి. హల్లెలూయా. ఒకటి పక్కన ఒక సున్నా ఉందనుకోండి, ఎంత? 10. ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటే 100. ఒకటి పక్కన 3 సున్నాలు ఉంటే 1000. ఒకటి పక్కన 4 సున్నాలు ఉంటే నీ ఇష్టం, నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకుంటే అంత నీకు వెలుగు పెరిగిపోతాయి. హల్లెలూయా. యేసయ్య లేకుండా ఎన్నున్నా అవన్నీ ఉట్టి గుండు సున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో విలువను పెంచేవాడు యేసునాథుడు. మతం మారవసరం లేదు, కులం మారవసరం, పేరు మార్చుకోవసరం లేదు. నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తే చాలు. ఇదిగో నీ కొరకు నీ గ్రామంలో దేవుడు కట్టించిన ప్రార్థన మందిరానికి వెళ్ళి ఆయన కోసం తెలుసుకుంటే చాలు. దేవుడు నిన్నే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఎక్కువసేపు మాట్లాడేశాను, దైవజనులు క్షమించాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.